హలో గాయ్స్, వెల్కమ్ టు సూర్య మహారాజ్ స్టోరీస్. అండ్ ఈరోజు నేను ఇవ్వబోతున్న మూవీ రివ్యూ రాకీ పార్ట్ 4. నేను నా రివ్యూలు మొదలుపెట్టింది రాకీతో. ఈ రాకీ సిరీస్లో ఇది పార్ట్ 4. ఈ సినిమా 1985లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ కూడా సిల్వెస్టర్ స్టెలోనే. పార్ట్ 3లో చూపించిన క్యారెక్టర్స్ ఈ సినిమాలో కూడా ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఒకే ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో ఇంట్రొడ్యూస్ చేస్తారు, అదే విలన్. రిమైనింగ్ అన్ని క్యారెక్టర్లన్నీ పార్ట్ 3లో చూసినవే. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, పార్ట్ 3లో బిల్డప్ అయిన ఫ్రెండ్షిప్ ఈ సినిమాలో కంటిన్యూ అవుతుంటది ఇన్ బిట్వీన్ రాకీ అండ్ అపోలో క్రీడ్. ఇది ఒక స్పాయిలర్, బట్ తప్పదు. అపోలో క్రీడ్ ఎప్పటి నుంచినో ఒక న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలాంటి బిగినింగ్ ఈ సినిమాలో దొరుకుతుంది. ఒక రష్యన్ బాక్సర్ ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ ని అపోలో క్రీడ్ యాక్సెప్ట్ చేస్తాడు. చేసిన తర్వాత సిచ్యువేషన్స్ ఏంటి, అసలు రాకీ ఫైనల్ ఫైట్ ఈ రష్యన్ బాక్సర్ తో ఎందుకు చేశాడు అనేదే స్టోరీ. ఖచ్చితంగా ఇది రాకీ సిరీస్ లోనే చాలా తక్కువ స్టోరీ ఉన్న మూవీ. ఈ సినిమా స్టోరీ మొత్తం ఫ్రెండ్షిప్, బిగ్ లాస్, బిగ్ గెయిన్ అనే వాటి మీద బేస్ చేసిన స్టోరీ ఇది. ఫ్రెండ్షిప్, రాకీ అండ్ అపోలో క్రీడ్, బిగ్ లాస్ అండ్ బిగ్ గెయిన్, ఈ రెండు మీరు సినిమా చూసే తెలుసుకోండి. ఎందుకంటే నేను చెప్పేసినానంటే ఫీల్ పోతుంది. బట్ నాకు తెలిసినంత వరకు రాకీ సిరీస్ లోని రాకీ పార్ట్ 4 అనేది చాలా చాలా తక్కువ స్టోరీ ఉన్న మూవీ. అండ్ డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు స్కిప్ చేయాలనుకున్నా కానీ చేయలేనంత తక్కువ సీన్స్ ఉంటాయి. చాలా ఫాస్ట్ గా ఫైనల్ ఫైట్ కి వెళ్ళిపోతాం. సో మీరు సీన్స్ స్కిప్ చేస్తూ ఫైనల్ ఫైట్ కి వచ్చేయచ్చు. ఫైనల్ ఫైట్ కూడా అంత గొప్పగా ఏముండదు. ఆ బాక్సింగ్ సీన్స్ కూడా అంత గొప్పగా ఉండవు. అంత గొప్ప సినిమా కాదు ఇది, నాకు తెలిసినంత వరకు. నాకు అనిపించింది మాత్రం ఇదే. బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ వస్తాయి, రాకీ పార్ట్ 5 లేకపోతే నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది లేటెస్ట్ మూవీ. వాటికి లింక్ కోసమే ఈ సినిమాని చూడాలి. ఎందుకంటే ఈ సినిమా లింక్ అనేది నెక్స్ట్ క్రీడ్ సిరీస్ లో ఖచ్చితంగా లింక్ చేశారు. సో ఈ సినిమా అనేది దానికి ఫౌండేషన్ లాగా మాత్రమే చూడండి. రాకీ సిరీస్ ని ఇష్టపడే వాళ్ళు ఇది స్కిప్ చేస్తూ చూడడానికి మాత్రమే ట్రై చేయండి. అంతే తప్ప ఇది ఏమో గొప్ప సినిమా అని మాత్రం నేను చెప్పలేను. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం సిల్వెస్టర్ స్టెలోన్ బాగా చేశారు. రష్యన్ క్యారెక్టర్ అనేది ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో అది కొంచెం మెషిన్ టైప్ ఉంటది, రోబోట్ టైప్ ఉంటది పర్ఫార్మెన్సెస్. అపోలో క్రీడ్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటది. నాకు అనిపించింది పర్సనల్ గా 3 సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ ఒకటి వచ్చి ట్రైనింగ్ సీన్స్ ఈ సినిమాలో మాత్రం అల్టిమేట్ గా ఉంటాయి. ఆ మంచుకొండల్లో ట్రైనింగ్ సీన్స్ అనేది మాత్రం చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ బిగ్ లాస్. ఆ బిగ్ లాస్ అనేది మీరు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ ఫీల్ కూడా మీరు ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఆ బిగ్ ఫైట్ కోసం డిసిషన్స్ తీసుకుంటూ వస్తాడు చాలా ఫాస్ట్ గా. ఆ 3 సీన్స్ మాత్రం నాకు చాలా బాగా అనిపించాయి. రిమైనింగ్ సినిమా మొత్తం బిలో యావరేజ్ అనే చెప్పుకోవచ్చు. ఫైనల్ ఫైట్ తర్వాత రాకీ బాల్బోవా ఒక మెసేజ్ ఇస్తాడు అందరికి. ఆ మెసేజ్ మాత్రం అప్పటికే కాదు ఇప్పటికి కూడా చాలా ఆప్టెడ్ మెసేజ్. ఖచ్చితంగా మీరు కూడా చూడండి. మీకు కూడా ఆ మెసేజ్ బాగా అనిపిస్తే ప్లీజ్ డూ కామెంట్. నేను ఈ ఛానల్లో ఫుడ్ విలాగ్స్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ టైంలో ఫ్రీ ఫైర్ లైవ్ సెషన్స్ ఆడుతూ ఉంటాను అండ్ మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటాను. మూవీ రివ్యూస్ ఎవరికైతే చూడాలని అనుకుంటున్నారో నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ లో మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి నేను ఆల్రెడీ ఇచ్చిన రివ్యూస్ చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.